ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పెనుపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గాలకు తీరని నష్టం జరగబోతూ ఉంది. పోలవరం బ్యాక్ వాటర్ వలన వారి అంచనాల కంటే ఎక్కువగా వ్యవసాయ భూములు కానీ, గ్రామాలు కానీ, ఆస్తి నష్టం కానీ తీవ్రంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీని విషయంలో సిడబ్ల్యూసి కమిటీ వారు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అథారిటీ వాళ్ళు ఇవాళ పెనుపాక నియోజకవర్గంలో, భద్రాచలం నియోజకవర్గంలో సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా సిడబ్ల్యూసి అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, కష్టాలు అవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా సరే పోలవరం ఏదైతే ఉందో ఈ రోజున జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర గవర్నమెంట్ కూడా నిధులు ఇచ్చి దాన్ని చాలా వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. దానివలన తీవ్ర ముప్పు ఇప్పటికే గోదావరి బారిన పడి ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇటు పెనుపాక నియోజకవర్గంలోని బురుగుపాడు మండలం, అశ్వాపురం మండలం, పెనుపాక, కరగూడెం మండలాలు ముప్పుకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ యొక్క పోలవరం నిర్మాణం పూర్తయితే అధికారులు చేసినటువంటి అంచనాల కంటే ఎక్కువగా ముంపుకు గురవుద్ది, తీవ్ర నష్టం జరుగుద్ది అనేది మా రైతుల్లో, ప్రజల్లో మాకు తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన ఉంది. దానికి స్పష్టమైనటువంటి ఇవాళ రిపోర్ట్ ఇవ్వనటువంటి సందర్భంలో వారికి కూడా సూచన చేసినాం. ఇటు గోదావరి పక్కనే కిన్నెరసాని, దాని పక్కనే మురేడువాగు, ఈ వరదల ఉధృతికి పోలవరం నిర్మిస్తూ ఉన్నారు, ఎక్కువగా నష్టం జరుగుద్ది. మీరు క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ పద్ధతుల్లో అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్లోని ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి, జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి మరొక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచన చేసినాం. కర్కట్ట నిర్మాణంతో పాటు ఇవాళ డ్రైనేజీల నిర్మాణం, స్లూయిస్ నిర్మాణం, ఈ రకంగా నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలి. అత్యధికంగా మాకు నష్టం జరగబోతూ ఉంది కాబట్టి దీని విషయంలో మీరు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా దీన్ని తీసుకొని ముంపు ప్రాంతాన్ని, బ్యాక్ వాటర్ ఏదైతే పోతా ఉందో ఆ ప్రాంతాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకొని బడ్జెట్ ఈ పోలవరం ప్రాజెక్టు అంచనాలతో ఏదైతే నిర్మాణం చేస్తామో